మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మంచి మంచి వీడియోస్ చేసి మిమ్మల్ని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఇప్పుడే మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధంగా ఉండండి. మేము చిన్న పిల్లలం కదా, సపోర్ట్ చేస్తారు కదూ. మీరు చేస్తారు నాకు తెలుసు. ఏయ్యా ఏమండి, ఉగాది దగ్గరకు వస్తుంది కదా, పంచాంగం ఒకటి తీసుకుని రండి. సరేనే. పంచాంగం అంటే ఏంటి? పంచాంగం అంటే 5 అంగాలు, వేద అవయవాలు. తిథి, వారం, నక్షత్రం, కరలం, యోగం. ఈ 5 కాలానికి అనైవం. అనైవాలు అంటే తగిన పోలికలు కలిగినవే అని అర్థం. ఈ 5 గురించి చెప్పేది అని దాన్ని పంచాంగం అని అంటారు. ఓ, దానికి ఉగాదికి సంబంధం ఏంటి? పూర్వం రైతులు ఏ సమయానికి ఏ పంట వెయ్యాలి, ఏ రోజు ఏ సమయానికి ఏ ఋతువు వస్తుంది అని తిథుల ప్రకారం తెలుసుకునేవారు. అదే కాకుండా భవిష్యత్తును కూడా అంచనా వేస్తారు. సాంప్రదాయం ప్రకారం యుగానికి ఆది అయిన మొదటి రోజు కాబట్టి ఉగాది నాడు కొత్త పంచాంగం చదివి ఇవన్నీ తెలుసుకుంటారు. అయితే ఆ పంచాంగం చదివి మా క్వశ్చన్ పేపర్ లో ఏమొస్తుందో చెప్పేయచ్చా? చెయ్యొచ్చు నాన్న, ఎందుకు చేయకూడదు? పుస్తకాలు చదవరా అంటే పంచాంగం చదివి క్వశ్చన్ పేపర్లు తెలుసుకుంటాడంట. నాన్నగారు నొప్పెడుతుంది. కుదిరితే వచ్చేటప్పుడు 1 కేజీ దొండకాయలు కూడా తీసుకుని రండి. పండగ, అందులోనూ నాన్నగారు ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చారంటే ఖచ్చితంగా పెద్ద పండగ అయి ఉంటుంది. పరిస్థితులు సహకరించేలాగా ఉన్నాయి. ఇదే ఊపులో స్పైడర్ మ్యాన్ డ్రెస్ కొనిపించుకున్నాం అనుకో, ఇదే స్పీడ్ లోని స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని స్కూల్ కి వెళ్తున్న మా ఫ్రెండ్ ని సర్రమని దాటేశాను అనుకో, దెబ్బకి ఉత్తి మధు కాదు స్పైడర్ మధు అయిపోవచ్చు. నాన్నగారు పండగ అంటున్నారు కదా, నాకు కొత్త బట్టలు కొనివ్వచ్చుగా? కొత్త బట్టలా? అవేమి ఇప్పుడు లేవు. వెళ్ళి చదువుకో. ఏమండి, ఏంటే? పోనీలేండి, పాపం పిల్లోడు, కొత్త బట్టలే కదా, కొనండి. ఇప్పుడు అవి అనవసరమైన ఖర్చు. పర్లేదండి, కొనండి. పిల్లికి ఎలక సాక్ష్యం లాగా వాడికి నువ్వు సాయమా? సరేలే, వెళ్ళి నేనే ఏదో ఒకటి కొనిసి తీసుకొని వస్తా. అమ్మ బాబోయ్, ఏంటి ప్లాన్ ఇలా పెడిసికొడుతుంది? నాన్నగారు ఒక్కలే వెళ్ళుకుంటే నాకు స్పైడర్ మ్యాన్ బట్టలు కొనరు. ఎలా అయినా నాన్నగారితో పాటు నేను కూడా వెళ్ళాలి. అప్పుడే నేను స్పైడర్ మ్యాన్ బట్టలు కొనుక్కోగలను. నాన్నగారు, అదేంటి నేను లేకుండా నా బట్టలు ఎలా కొంటారు మీరు? నేను కూడా మీతో పాటు సరదాగా వస్తాను నాన్నగారు. నాకు నచ్చిన బట్టలు నేను ఎంచుకుంటాను. ఏమొద్దు, నువ్వు రావద్దు. నువ్వు వచ్చావంటే నీకు నచ్చిన బట్టలు కొనమని గోల చేస్తావు. అలా గోల చేయను నాన్నగారు, నన్ను నమ్మండి. అమ్మా, నువ్వు కూడా ఒకసారి చెప్పమ్మా. సరదాగా పాపం తీసుకెళ్ళండి. ఈ తల్లి కొడుకులు అస్సలు నా మాట వినరు కదే. సరే పద వెళ్దాం. అమ్మా, నేను బయటికి వెళ్ళి వస్తా నాన్నగారితో పాటు. సరేరా, జాగ్రత్తగా వెళ్ళి రండి. సార్, ఎవరికి బట్టలు చూపించాలి సార్? మీకా బాబుకా? బాబుకేనండి. నాన్నగారు ఆగండి. అంకుల్ గారు, అక్కడ బొమ్మకేసిన స్పైడర్ మ్యాన్ డ్రెస్ విప్పేసి నాకు ఇచ్చేస్తే సంచిలో దోపుకొని సందంతా సపాసపామని సందడి చేసేస్తా. ఆ బట్టలు గురువు గారు 2000 రూపాయలండి. మీకు ఓకేనా? ఏంటి 2000 రూపాయల? 2 అడుగులు ఉందా బట్ట? అవి కూడా 2 రంగులున్నాయి. అది 2000 రూపాయల? ఏం అవసరం లేదు నాన్నగారు. అదే ఇప్పుడు స్టైల్ అండి, నాకు ఆ బట్టలే కావాలి. నీకందుకే ఇంటి దగ్గరే చెప్పాను, నువ్వు ఇలా గొడవ చేస్తావని నాకు తెలుసు. అందుకే నువ్వు నాతో పాటు రావద్దని అన్నాను. నువ్వు అక్కడ మారం చేసి వస్తానన్నావు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ కూడా మారం చేస్తున్నావు. 2000 రూపాయలు పెట్టి నేను ఇప్పుడు నీకు డ్రెస్ కొనలేను. నేను చెప్పిన బట్టలు కొనుక్కో. ఏమండి, మీరు ఆ చొక్కా ఆ నిక్కరు ఇచ్చేయండి, సరిపోతుంది. నాన్నగారు, స్పైడర్ మ్యాన్ డ్రెస్ ఏమీ కొనేది లేదు ఇప్పుడు. ఏమండి, నేను చెప్పిన బట్టలు ప్యాక్ చేయండి. గురువు గారు, మీరు చెప్పినవి 15,000 పిల్లలవి. మీ వాడికి పెద్దవైపోతాయేమో. ఎదిగే పిల్లలకి అలానే ఉండాలండి. మీరు ఇచ్చేయండి, చెప్తాను. నాన్నగారు, కొనేదేదో నా సైజు కొనండి. అంత లూజ్ గా ఉన్న బట్టలు వేసుకుంటే నా ఫ్రెండ్స్ చూసి నవ్వుతారు. నీకు నవ్వు రాదా? నువ్వు కూడా నవ్వు. అందరూ నన్ను ఏడిపిస్తారండి. ఎవ్వరు ఏం ఏడిపించరు. వాళ్ళకు కూడా నేను చెప్పింది అర్థమయ్యేటట్టు చెప్పు. మా నాన్నగారు నేను ఎదిగిన తర్వాత కూడా పనికొచ్చే బట్టలు కొన్నారు అని. మీరు ప్యాక్ చేయండి. గురువు గారు, ఇవి 200 మాత్రమే. నాన్నగారు, నాకు ఆ బట్టలు వద్దు. నాకు ఆ స్పైడర్ మ్యాన్ డ్రెస్సే కావాలి. నాన్నగారు ప్లీజ్ నాన్నగారు. నువ్వు వస్తావా రావా? నాన్నగారు స్పైడర్ మ్యాన్ డ్రెస్. నాన్నగారు, నా ప్లాన్ ఫలించలేదు. స్పైడర్ మ్యాన్ బట్టలు ఎలాగైనా దక్కలేదు. కనీసం ఈ బెలూన్స్ అయినా ఎలాగైనా కొనిపించుకోవాలి. నాన్నగారు, బెలూన్స్, కనీసం ఆ బెలూన్స్ అయినా కొనండి నాన్నగారు. అయ్యేందుకురా ఇప్పుడు? నాకు అది కావాలి. అబ్బబ్బా, అందుకేరా నిన్ను బయటికి తీసుకొని రాను. నేను చూసిందల్లా కావాలని మారం చేస్తావు. సరే పద. బాబు, ఒక బోర ఎంత? 10 రూపాయలు సార్. ఏంటి, ఒక బోర 10 రూపాయల? 10 రూపాయలకి ప్యాకెట్ బోర్డులు వస్తాయి కదయ్యా.
10 రూపాయలు బూరతో పాటు అందులో నింపిన గ్యాస్ సార్. 5 రూపాయలకి ఇస్తావా? గురుగారు 10 రూపాయలు కొంటే కొనండి, లేకపోతే మానేయండి. నాన్నగారు నాకు ముందు ఒక బోర్ ఇచ్చేయమనండి. అబ్బబ్బబ్బా నువ్వు ఉండరా. 5 రూపాయలకైతే ఇవ్వడం కుదరదు గురుగారు, కావాలంటే 10 రూపాయలు ఇచ్చి తీసుకోండి. అంకుల్ నాకు ఆ బోర్ ఇచ్చేయండి. ఇదిగో బాబు. హాయ్ బోరా, భలే ఉంది భలే ఉంది. ఏంటి నేను నీతో మాట్లాడుతుంటే బోరెచ్చేస్తావు వాడికి? మీరు ఆ 10 ఇలా ఇవ్వండి సార్. గట్టిగా పట్టుకో, పేలిపోతే ఇంకోటి కొన్న మరి. సరే నాన్నగారు, థ్యాంక్ యూ. భలే ఉంది భలే ఉంది. ఏంటి బూరా, పైకి వెళ్తావా? వెళ్ళు. ఆ ఈ బోర ఏంటి పైకి వెళ్ళిపోతుంది? నాన్నగారు బోరా బోరా బోరే వెళ్ళిపోతుంది. నీకిందాకే చెప్పాను కదరా, జాగ్రత్తగా పట్టుకోమని. నీకు ఇప్పుడు ఇంకొకటి కావాలంటే నేను కొలిసి ఇవ్వను. అది పేలిపోతే కొనివ్వనన్నారు, ఎగిరిపోతే కాదు కదండి. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాను నాన్నగారు, ఇంకొకటి కొనివ్వండి ప్లీజ్. సరే పద. నాన్నగారు ఆ చాక్లెట్ కొనివ్వండి. నాన్నగారు పోనీ ఆ కేకు. నాన్నగారు పోనీ జ్యూస్ అయినా ఇప్పించండి. నాన్నగారు వీడియో గేమ్ కొనొచ్చు కదా. నాన్నగారు పోనీ సినిమాకి వెళ్దామా? ఒరేయ్ నన్ను విసిగించకరా, పదరా, నీకు బోర కొనిస్తాను. సరే నాన్నగారు పదండి. మధు నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈసారి ఎగిరిపోయినా పేలిపోయినా మళ్ళీ కొనివ్వను చూసుకో. సరే నాన్నగారు. అన్నా అన్నా ఇంకొంచెం గ్యాస్ కొట్టన్నా. అన్నా అన్నా నా కోసం ఇంకొంచెం కొట్టన్నా. అన్నా తమ్ముడు ఇంకా కొడితే పేలిపోద్ది. ఆ, ఎందుకైనా మంచిది, వీడు మళ్ళీ వదిలేసినా వదిలేస్తాడు. నడుము కట్టేద్దాం. గురుగారు 15 రూపాయలు అయ్యింది. అదేంటి ఇందాక 10 రూపాయలు అన్నావు కదా, మళ్ళీ వచ్చినందుకు 5 రూపాయలు తగ్గిస్తావు అనుకుంటే పెంచేవేంటి? ఇదెక్కడ న్యాయం? గ్యాస్ ఎక్కువ కొట్టాను కదా గురుగారు, కావాలంటే నా బూరలో చూడండి, ఆ బూర చూడండి. ఆ బూర ఎంత పెద్దగా ఉందో మీరే చూడండి. బా నాన్నగారు నాన్నగారు. నువ్వు ఉండరా, అలా అలా పెంచేస్తావు. కొంచెమే కదా ఎక్కువ కొట్టావు, దానికి 5 రూపాయలా? నాన్నగారు నువ్వు ఆగరా. నేను గ్యాస్ ఎక్కువ కొట్టాను గురుగారు, మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే. సరే తీసుకో, పదరా ఇంటికి వెళ్దాం. ఏడి వీడు? గురుగారు పైన ఉన్నాడు మీ కొడుకు. ఒరే మధు. నాన్నగారు నాన్నగారు భలే ఉందండి, పారాచూట్లా ఉంది ఇది. నానా మధు. నాన్నగారు